రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆర్ఎస్కే విధానానికి మేము పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టాము. మా దస్తావేజు లేఖర్ల యొక్క వృత్తి మేము పుట్టక నుంచి దాదాపు 100 సంవత్సరాల పైచీలక నుంచి దస్తావేజు లేఖర్ల వృత్తి కొనసాగుతుంది. మాకు లైసెన్సులు ఉన్నాయి, మాకు ఎగ్జామ్స్ పెట్టారు, మాకు లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు 2000 సంవత్సరంలో రెన్యువల్ చేయటం ప్రభుత్వం వారు ఆపేశారు. తర్వాత ఎవరైనా రాసుకోవచ్చు అన్నారు. తదనుగుణంగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్ఎస్కేల వల్ల ప్రజలకు ఉపయోగం అనేది మాకు అయితే అంత సమంజసంగా లేదు. మా దస్తావేజు లేఖర్లు లేచిన కాడి నుంచి ఆ వృత్తి మీద డిపెండ్ అయిన వాళ్ళమే. మాకు లోకల్ పరిచయాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు నమ్మకం ఉంటే వారి దగ్గరకు వచ్చి ఈ డాక్యుమెంట్ ఇతను సక్రమంగా రాయగలడు, ఈ డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు పోతే చూస్తాడు, ఇవన్నీ సక్రమంగా చేస్తాడు అనే విధానంతో ప్రజలు మా దగ్గరకు వస్తారు. మేము వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ మొత్తాన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 2 నెలలు 3 నెలలు పట్టిద్ది. అగ్రిమెంట్ ముందు చూసుకునే విధానం కాడి నుంచి, అగ్రిమెంట్ రాసే కాడి నుంచి, డాక్యుమెంట్ రాసే విధానాన్ని కాడి నుంచి, డాక్యుమెంట్ రాసినా కూడా 2-3 సార్లు రప్పులు తీపిస్తారు. ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ అని, ఒకసారి సర్వే నెంబర్ అని, ఒకసారి విలేజ్ పొరపాటు పడిందని, ఈ విధంగా మేము 2-3 సార్లు వాళ్ళకి సర్వీస్ చేసి మేము వాళ్ళకి సరి అయినటువంటి సర్వీసు ఇస్తూ మాకు రావాల్సింది ఏదన్నా ఉంటే మేము రాసిన పారితోషికం మాకు పబ్లిక్కే ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎలాంటి ప్రొవైడ్ చేయట్లేదు. గవర్నమెంట్ వల్ల మాకు రూపాయి ఆదాయం లేదు. కాబట్టి ఈ ఆర్ఎస్కే విధానం పెట్టినందువలన మా డాక్యుమెంట్ రైటర్ యొక్క వృత్తిని కోల్పోతున్నాము. కాబట్టి ఇన్ని లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి ఇన్ని కుటుంబాలు ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, ఆర్ఎస్కే విధానాన్ని ఉపసంహరించుకోవాలి. మా డాక్యుమెంట్ రైటర్ యొక్క వృత్తిని కొనసాగించాలి. మీరు చెప్పండి, మా వల్ల ఏమన్నా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగింది అని అంటే ఎలా కలిగింది, ఏ విధంగా కలిగింది, ఆ విధానాన్ని మేము తప్పు అనుకుంటే మేము వెంటనే ఉపసంహరించుకుంటాం. మీరు చెప్పిన విధంగా మేము ప్రవర్తించడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు కూడా ఆలోచించి ప్రభుత్వం వారు ఈ ఆర్ఎస్కే విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు దాకా 11 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించాము. ఈ 11 రోజులు ఎలాంటి రిజిస్ట్రేషన్లకి మేము పెన్ డౌన్ చేస్తున్నాం.